కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. అండ్ ఇంకా ఎలాంటి ఇంప్రొవైజేషన్స్ అనేది రెగ్యులర్ గా ఎనీ ఇన్స్టిట్యూట్ లో ఉంటాయి. మామూలుగా రెగ్యులర్ గా ఇంకా ఏంటి స్పెషలైజేషన్? మేడం స్పెషాలిటీ ఏంటంటే సార్, వారు కాంటెంపరీగా కొన్ని అంటే డ్యాన్స్ బేలా ఒకటి చేసాం సార్. అది అక్కడ మైసూర్లో సచ్చిదానంద స్వామి ఆశ్రమం ఉంది కదా, అక్కడ కథ చేసాం అనమాట. వారి స్పెషాలిటీ ఏంటంటే టెక్స్ట్ ఎంత పాతదైనా ఉండనివ్వండి, దాన్ని మోడర్న్ కాంటెక్స్లో మీరు ఎలా చెప్తారు అంటే, నేను కరెక్ట్ చెప్తానో లేదు తెలియదు కానీ, బట్ ఆ మేడం స్పెషాలిటీ అండి. వారు అది ఒక కొత్త రూపాన్ని ఇస్తారనమాట. మీరు ఎంత కొన్నిసార్లు తనికల భరణి గారు రాసిన నాటకాలు చాలా పాతవి ఉంటాయి. పాత అంటే మాట్లాడుకునే విధానం కానీ అవన్నీ మీరు కొంచెం సాధారణ నాటక మండలిలో ఉండే ఇవన్నీ అంటారు. ఇలాంటివి చెప్పి వాటిని కాంటెంపరీగా కొత్తగా మోడర్నైజ్ చేసి ఎలాగ ఆలోచిస్తాం అనేది అది చెప్పేవారు. అంటే ఇలాంటి ఎన్నో స్టడీ ఉందండి దాని వెనకాల. ఇవన్నీ ఏవి ఎప్పుడో ఒక సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ ఏవి కూర్చోబెట్టి వాళ్ళకి ఇది చెప్తాను అలా కాదండి. ఇంకేదో మాట్లాడుతుంటాం మేడం, ఆ డ్యాన్స్ అది ఎట్లా ఉంది అది అనగానే అప్పుడు ఆ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పడం. లేకపోతే మీరు అనుకునే సాధారణంగా ఏ చెత్త సినిమా ఇది ఎవరు చూస్తాడు అనుకుంటాం కదా, దాంట్లో కూడా ఆ నటీనటులు ఎంత బాగా చేశారు, ఇట్లాంటి డీటెయిల్స్ చెప్పేవాళ్ళు అనమాట. సో మెంటల్ మెచ్యూరిటీ ఎంత అవసరం ఒక నటుడికి, ఒక రిసోర్స్ఫుల్ పర్సన్గా ఎప్పుడు ఉండాలి అనేది, ఇట్లాంటి విషయాలు చాలా అవి ఇప్పుడు కూడా ఎప్పుడో కనిపిస్తే ఇప్పటికీ చెప్తారు వారు. అది చాలా బాగా అనిపిస్తుంది. ఓకే. అండ్ ఇప్పటివరకు చేసిన షార్ట్ ఫిలిమ్స్లో అందరు కొత్త వాళ్ళతోనే యాక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు చేసిన పెళ్లి చూపులు సూపర్ సక్సెస్ అయినా కూడా దాంట్లోని కాంబినేషన్ కూడా పెద్ద ఇమేజ్ ఉన్నట్లు ఏం కాదు, ఇప్పుడిప్పుడే అందరూ. సో ఇప్పుడు సడన్గా ఏ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లేదా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి సినిమాలు చేయాల్సి వచ్చింది అనుకో, వాళ్ళ కాంబినేషన్లో సినిమా చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఈ రాత్రి అప్పుడు కూడా ఇంతే కాన్ఫిడెంట్తో చేయగలవా? నేను ఒకటే అనుకుంటానండి, పొద్దున్న లేవగానే నువ్వు చేయగలవరా, నువ్వు బెస్ట్ అని నన్ను నేను ఒకసారి చెప్పుకొని బయటకు వెళ్తానండి. ఎందుకంటే అది నాలో లేకపోతే ఇంకా అది ఎవరు చెప్పినా రాదండి. సో నాకు ఇంతకుముందు టెర్రర్ చేసేటప్పుడు శ్రీకాంత్ గారితో ఉండేది, అమ్మ పెద్దనట్టు అది లాస్ట్ సీక్వెన్స్ అంతా వారికి నాకే ఉంటుంది ఎలా అని. వారి గొప్పతనం కూడా చాలా ఈజీ చేశారండి. వచ్చి లేదమ్మా ఇట్లా చేద్దాం ఇలా చేద్దాం అని ఆ కెమిస్ట్రీ చెప్పి ఇట్లా చేద్దాం నువ్వు ఇలాగుండు అని చెప్పి అప్పుడు అనిపించిందండి చేయగలగాలి అంటే చేయాలండి, ఇంకా తప్పదు మనకి. మీరు బికాజ్ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఆర్ నాట్ ప్రిపేర్డ్, బట్ యూ హ్యావ్ టు డూ దాట్ అంతే, ఇంకా దానికి ఇంక లేదు. అండ్ నేను నమ్ముతానండి ఆ పాయింట్లో. నేను ఏదైనా ఇచ్చితే ఐ టేక్ అ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఫ్రమ్ డైరెక్టర్ అండి. వారు చెప్పేది పూర్తిగా కాన్సన్ట్రేషన్తో వింటాను. ఇది కావాలని నేను ఫస్ట్ టేక్ ఆర్టిస్ట్ అయితే కాదండి, నేను ఆ గొప్పలు కూడా నాకు లేవు. 2 to 3 times ఇప్పుడు ఇందాక మీరు ప్రమోట్ చేసినప్పుడు కూడా చూసి ఉంటారు, నాకు ఆ ఛానలైజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. అది అడుగుతాను నేను, సార్ కొంచెం ఒక్క టేక్ నాకు స్పేర్ చేయండి సార్, అదొక్కటి నేను గాడిలో పడేదాకా సార్ అది అని నేను అడుగుతానండి. బట్ రావాలని కోరుకుంటున్నాను అలాంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి. ఎవరితో చేయాలని ఎక్కువ కోరిక? అందరితో చేయాలన్నది ఇప్పుడైతే నాకు ఇదనేం లేదు. కూడా సినిమా వాటర్ తాగా ఇంకప్పుడే అంటే అట్లానే కాదు సార్, అంటే నేను నటుడుగా ఇప్పుడు నేను చూజ్ చేసుకున్నంత స్థాయి నాకు లేదు సార్. అట్లానే లేదు నేను వీరి సినిమాలే చేస్తాను అది చేయకపోవడానికి కూడా నాకు కారణాలు ఏం లేవు. నాకేంటంటే నటుడుగా ఎదగాలి, వెరైటీ క్యారెక్టర్స్ చేయాలి. అది డిఫరెంట్ యాక్టర్స్తో చేస్తే ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్ తోటి ఇదితోటి ఆ పర్స్పెక్టివ్స్ చేంజెస్ ఉంటాయి, నేర్చుకునేవి ఉంటాయి. అట్లా అనుకోవడం చెప్తే లేదు అట్లేం లేదండి. డైరెక్టర్స్లో చేయాలనుకుంటే ఎవరిది అంటే అందరిది చేయాలనుకుంటారు ఆర్టిస్ట్ అన్నాక, కానీ పర్టికులర్గా రేపు ఫలానా డైరెక్టర్ చేస్తే ఇది చెప్తే మిగతా వాళ్ళందరూ నన్ను తిట్టుకుంటారండి, వాళ్ళ పేర్లు చెప్పలేదు. అట్లానేం లేదు సార్, అంటే నీ కెరీర్కి నేను బ్రేక్ తెలుసుకోలేదు కానీ నెక్స్ట్ అట్లే లేదండి, అంత స్థాయి లేదండి. నేను ఇప్పుడే వచ్చాను, ఈ సినిమా సక్సెస్ అవడం వల్ల గుర్తించారు నన్ను, వీడు ఎవడో ఉన్నాడని. నేను అంతే సార్, ఇప్పుడు ఎవరన్నా పిలిస్తే నేను ఖచ్చితంగా వెళ్ళి మాట్లాడతాను. ఇక అక్కడి నుంచి జరిగే అది అక్కడ జరుగుద్ది అంతే. అది అండ్ ఈ సక్సెస్లో నువ్వు ఎవరైనా ఒక్క వ్యక్తికి కృతజ్ఞత చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తావు?
ఒక్క వ్యక్తి అని కాదులేండి, నేను అదే కాదు ఎప్పుడు కాదు, అది ఫ్యామిలీ అండి. వారు ఐ థింక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు ఇన్ టర్మ్స్ ఆఫ్ నా గ్రోయింగ్ అప్ కానివ్వండి, లేకపోతే నేను నా పెంచిన విధానం కానివ్వండి, లేకపోతే ఎన్నో హెల్ప్ చేశాయండి. అది తర్వాత ఫ్రెండ్స్ అండి, నేను చదువుకున్న టైంలో ఉన్న ఫ్రెండ్స్ కానివ్వండి, మా టీచర్స్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ కానివ్వండి, ఫ్రెండ్స్ అండ్ ఒక్కరికి, ఎందుకంటే ఐఎమ్ నాట్ మేడప్ బై వన్ పర్సన్ కదండి. సో నాకు ఉన్నారండి అట్ దీస్ పీపుల్ హూ హెల్ప్ మీ ఇన్ వేరియస్ వేస్. అండ్ అది నేను ఐ కెన్ నెవర్ సే వన్ పర్సన్. అందరి నుంచి నేర్చుకున్నాను, అందరూ నాకు ఏదో ఒకటి కొత్త విషయాన్ని నేర్పించారు, ఇలా ఉండొచ్చు అని వాళ్ళు బతికి నాకు ఎగ్జాంపుల్ సెట్ చేశారు. ఓకే, అది నేను చెప్పలేనండి అసలు. ఇక్కడ నీ బ్లాగ్లో సాగర సంగమం సినిమాని బాగా ఇన్స్పైర్ చేసిందని రాశావు. అవునండి. ఏజ్ లో నువ్వు చూసింది సాగర సంగమం? నేను ఐ వాజ్ 7 years అండి. నాకు అప్పుడు ఐ థింక్ 3rd 4th క్లాస్లో అది సండే రోజు టీవీలో వచ్చింది. అది అప్పుడు మనకు డీడీ ఉండేది. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఒక 7 ఏళ్ల పిల్లని ఒక సినిమా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదని? చేస్తుందండి, ఖచ్చితంగా చేస్తుంది. అంటే ఇప్పుడు నాకు తెలిసి నా ఇంట్లో ఇప్పుడు వచ్చే నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు, చిన్నపిల్ల కజిన్స్ వాళ్ళందరూ వాళ్ళు, నేను ఆ సినిమాలో ఈ జాకెట్ చూసాను, నాకు అలాంటిదే కొనిపించు, అలాంటి ఫోన్, అలాంటి క్రిష్ లాంటి సినిమా అలాంటి పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే చేస్తాయండి. అంటే అది, అంటే దాని వెనకాల కొంచెం పేరెంటల్ ఇది కూడా ఉంటుందండి. అంటే అది ఖచ్చితంగా వాళ్ళు కూడా, లేదు బాబు ఇది తప్పు, ఇలా ఉండకూడదు, ఇలా మంచిదని చిన్నప్పుడు వాళ్ళు చెప్పడం ద్వారా కూడా తెలుస్తుందండి. నాకు చెప్పారు. పైగా నేను ఏ సినిమాలో అయినా మంచి తీసుకోవడానికి చిన్నప్పుడు అలా ఉండేది. రజనీకాంత్ సినిమాలు గారు చూసిన, స్వయం కృషి, లేకపోతే ఇలాంటి బాలచంద్ర గారి రుద్రవీణ చూసినా కూడా మంచి అనేది ఇట్ వాజ్ వెరీ, నాకు అది ఇంట్లో వాతావరణం అలా ఉండేది. పైగా మా నాన్నగారు విశ్లేషించేవాళ్ళు అనమాట. అసలు ఏం చేశారు, ఆ కోపం వచ్చినప్పుడు వెళ్ళి చెప్పు కొడతాడు చూడు, అదిరా, అది ఆ డైరెక్షన్ ఇదిరా అని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అనమాట. అవునా, కరెక్ట్, ఇంత డెప్త్ ఉందా దానికి, నేను అట్లా ఆలోచించేవాడు అనమాట. అండ్ సాగర సమయంలో కూడా అది ఆ డ్యాన్స్ చేసి నచ్చకపోతే వచ్చి అక్కడ ఖైరతాబాద్ అక్కడికి వచ్చి ఇట్లా డ్యాన్స్ చేస్తారు కమల్ హాసన్ గారు. అంటే అంత ఆగ్రహం, ఎంత ఇది, అట్లని మళ్ళీ అది వదులుకోలేడు, ఆ ప్రేమను వదులుకోలేరు. అది చేస్తుంటే అసలు అవన్నీ బాగా నాటుకుపోయినాయి అవన్నీ. సో యా, ఐఎమ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై కమల్ హాసన్ గారు. అండ్ యాక్టింగ్ పరంగానా, ఒక సినిమా బెస్ట్ సినిమా పరంగానా ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది? రెండు అండి. ఎందుకంటే నాకు ఐ బిలీవ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లేస్ ఎవర్ రిటర్న్ అండి సాగర సంగమం. అసలు ఆ రోజుల్లో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే, అంటే ముందు ఒక అంతా కోల్పోయిన ఒక పాత్రికేయుడు వచ్చి ఏదో గొప్ప డ్యాన్స్ అని రాసుకొని మళ్ళీ దాన్ని వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం, వావ్, ఐ థింక్ అది బెస్ట్ స్క్రీన్ ప్లేస్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా. ఆ ప్యాకేజ్ అండి, అది ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్యాకేజ్ ఆఫ్ గ్రేట్ థింగ్స్. జయప్రద గారు, వాట్ అ గ్రేట్ పర్ఫార్మర్ వారు. అప్పుడు కె విశ్వనాథ్ గారు, ఇవన్నీ చూస్తుంటే ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ అనమాట. యా, ట్రూలీ ఇన్స్పైర్డ్. ఇంకా రుద్రవీణ, స్వయం కృషి, ఈ సినిమాలు కూడా బాగా అంటే మంచిగా ఇన్స్పైర్డ్. బాగా నచ్చిన సీన్ ఏంటి సాగర సంగమంలో? తన పేరు తనే చూసుకుంటాడు, తీసుకొచ్చి బాలకృష్ణ, ఇతను కూడా మంచి డాన్సర్ అనగానే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అండి. అప్పుడు దాకా గొప్ప అండి, ఇతను అయ్యో దేవుడు అని ఎమ్మటే పేరు రాగానే ఆ కళ్ళెమ్మట నీళ్ళు రావడం, వచ్చి ఏడ్చేసి ఎమ్మటే నవ్వడం, అది దట్ అసలు దట్ సంథింగ్ ఎల్స్ అండి. అండ్ నీలో మామూలుగా ఈ సినిమా చూసిన వాళ్ళందరూ, పెళ్లి చూపులు సినిమా చూసాక అందరు నీలో ఉన్న ఒక గొప్ప కమెడియన్ని చూశారు. నీ షార్ట్ ఫిలిమ్స్ చూసిన వాళ్ళు ఎవరైనా, అంటే నేను చూశాను కాబట్టి అన్నీ, నీ షోరీలు కూడా అన్నీ చూశాను కాబట్టి, నాకు నీలో ఒక కమెడియన్ ఆఫ్ కోర్స్ ఉన్నాడు, ఒక వర్సటైల్ ఆర్టిస్ట్ అంటే లైక్ ఇర్ఫాన్ ఖాన్, సదాశివ్ అమరాపూర్కర్, చాలా పెద్ద అండ్ అలా కనబడుతుంది రియల్లీ. నేనేది ఇది చెప్పట్లేదు, ఫ్యాక్ట్ చెప్తున్నాను. బట్ అంటే నీకు ఏది ఇష్టం బేసిక్గా, కామెడీ అండ్ ఇది అని ఇష్టం అని ఏం లేదు సార్. అంటే సార్ యాక్టర్ అనే సార్, ఎప్పుడైనా సినిమా అనే ప్రాసెస్లో ఆర్టిస్ట్ ఒక్కడే సార్, ఆ రైటర్ కానీ దర్శకుడు కానీ, మిగతా అందరూ వాళ్ళని ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళే. అండ్ స్టోరీ, ఇప్పుడు మనం ఒక కవిత చదివినా కూడా, ఏదైనా కథ చదివినా కూడా మీరు ఎక్కడో ఫీల్ అయ్యి మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది.
అది కళకి ఆర్ట్కుండే అది తత్వం అలాంటిది. బట్ ఎప్పుడైనా ఒక ఆర్టిస్ట్గా దాన్ని ఎప్పుడైనా ఐ టేక్ ఓవర్ ఇట్ అండ్ ఐ డూ, నాకు అదే ఉంటుందండి. అంటే ఐ మేకింగ్ అ లిటిల్ ఇంపాక్ట్ ఇన్ ద స్టోరీ, ఐ బీయింగ్ ద క్యాటలిస్ట్ వాజ్ డ్రైవింగ్ ఇట్ ఫార్వర్డ్. ఇవి నాకు చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అదే నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాను. వెదర్ ఇట్ వాస్ కామికల్, ఇప్పుడు మీరు టెర్రర్ చూస్తే ఐఎమ్ లైక్ హార్డ్ కోర్ క్రిమినల్, సారీ టెర్రరిస్ట్. వాడు మోటో సింపుల్, బాస్ ఐ వాంట్ టు కిల్ దీస్ పీపుల్, అండ్ వాడు తయారై వస్తాడు చంపడానికైనా సరే, అండ్ వాడు చచ్చిపోవడానికైనా లోపలికి వెళ్ళిపోయి అన్నీ చేస్తూ ఉంటాడు. సో అలాంటి వాడు ఎలాగ ఆలోచిస్తాడు, అరాచకవాది వాడు, అన్నీ నాకు అన్నీ సర్వనాశనం కావాలి అలాగా. ఇది ఇట్స్ లైక్ ద నెక్స్ట్ గాయ్ మీ ఫ్రెండ్ ఎవడో వాడు చేసేది ఏముండదు, మళ్ళీ ఎన్ని ఇట్లాంటి ఎదవ ఐడియాలు ఇచ్చి లేదురా ప్రాంక్ వీడియోలు చేద్దాంరా ఎప్పటికి వెళ్ళి అది చెప్పడం. ఇవి అంటే ఆ కథకి నేను ఇఫ్ ఐఎమ్ యాడింగ్ వాల్యూ అనడం మాత్రం నేను ఖచ్చితంగా చూసుకుంటానండి. అది ఐ మేక్ షూర్ ఐ డూ దాట్. అంటే మన తెలుగులో ఇలాంటి ఆర్టిస్టులు, వర్సిటల్ ఆర్టిస్టులు చాలా తక్కువ. ఉంటే కమెడియన్స్ ఉన్నారు, లేకపోతే సీరియస్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు, కానీ ఇలాంటి ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ దీన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుందని, ఎందుకంటే అది అందరికీ రాదు. చూడాలండి నేను కూడా. ఐ షుడ్, అందరూ అది ఇప్పుడు అదే ఉన్నారు, యూ షుడ్ డూ గుడ్ స్టోరీస్ అంటున్నారు. బట్ యాజ్ అన్ యాక్టర్ నేను ఇంకా అదే, నాకు జడ్జ్మెంట్ చేయడం రాదండి. స్క్రిప్ట్ ఇది మంచిది చెడు అని నాకు అనిపించదు ఎప్పుడు. నేను ఏ చెప్పినా అంటే కొన్ని తెలుస్తాయి, ఇది అసలు ఎక్కట్లేదని నాకు అనిపిస్తాయి కొన్ని స్క్రిప్ట్స్. ఇంకొన్ని ఎట్లా ఉంటాయంటే అరే దీంట్లో ఏమన్నా చేయొచ్చురా, యూ కెన్ ఆల్సో యాడ్ గ్రేటర్ వాల్యూ టు ద హోల్ స్క్రిప్ట్ అనేది అది నాకు ఐ ఫీల్ దాట్ అండి. అండ్ ఇంకా అది ఇట్స్ జర్నీ కదండి, ఇంకా నేను చూసుకుంటూ చేసుకోవాలి జాగ్రత్తగా, అది నా కర్మ అది. ఈ తెలంగాణ మీద ఇంత పట్టు ఎట్లా వచ్చింది అసలు? ఇక్కడ పెరిగానండి, అదొక మేజర్ కారణం. అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వారిని ఫాలో అవుతుంటాను. అది మేజర్గా అదే అండి. చిన్నప్పుడు ఓల్డ్ సిటీలో ఉండేవాడిని, అక్కడ సైదాబాద్ కాలనీలో. అక్కడ ఫ్రెండ్స్, తర్వాత మళ్ళీ గచ్చిబౌలిలో అంత, అంటే యూనివర్సిటీలో ఉండేవాళ్ళం కొంతకాలం, అక్కడ అంత లేదు కానివ్వండి. మళ్ళీ ఇప్పుడు చందానగర్ వచ్చిన తర్వాత, అండ్ కోట శ్రీనివాసరావు గారు అండి, ఆయన్ని నేను వారి ఇనిషియల్ డేస్ మీరు తెలిసి ఉంటుంది, వారు చేసిన కామెడీ తెలంగాణలో ఆయన ఒక బెంచ్ మార్క్ స్టాండర్డ్ సెట్ చేశారు. వారిని ఫాలో అయ్యేవాడిని. అంటే అది తెలంగాణ అప్పుడు ఇనిషియల్గా అంటే ఎక్కువ శాతం మనం తెలంగాణ వాళ్ళని విలన్గా చూసాం మనం. ఏం చేస్తున్నావా, ఏం సంగతి, ఇట్లాంటి టోన్ ఉండేది. బట్ ఈ టోన్ తీసుకురావడానికి కొంచెం బిత్తిరి సత్తి గారిది ఆ వీడియోస్ చూస్తుండేవాడిని. వారు ట్రెజర్ అండి ఆయన తెలంగాణకి. ఆయన వీడియోస్ ఫ్రెండ్స్ అండి, ఎక్కువ శాతం ఫ్రెండ్స్ అండి. ఎందుకంటే ఇంట్లో కూడా మేము ఇట్లా మాట్లాడుకున్నట్టే ఉంటుంది. ఖమ్మం జిల్లా వాళ్ళ తెలంగాణ అంత ఏదో నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ ఇలాంటి తెలంగాణ ఉండదు వాళ్ళకి, మిక్స్ ఉంటుంది, కొంచెం మిక్స్ ఉంటుంది. నల్గొండ లాంటి తెలంగాణ ఉండదు. సో అది ఉన్నా ఇది కొంచెం నేర్చుకున్నాను, గ్రహించి చేసి. అండ్ అబ్బాయి సెట్లో అతను సిద్దిపేట వాడు. అబ్బాయి అంటే నా విష్ణు అనే క్యారెక్టర్ చేసిన సినిమాలో పక్కన ఉంటాడు అతను. వాడు హార్డ్ కోర్ తెలంగాణ అండి. వాడు మాట్లాడడం అంతే, ఎవ్రీథింగ్ తెలంగాణ. వాడు కొంచెం హెల్ప్ అయింది నాకు, ఎస్పెషల్లీ ఆ డైలాగ్, నా ఉద్యోగం గర్ల్ ఫ్రెండ్ 2 వీక్నే అంటారు కదా, పీక్నే అని లేదు, రాయలేదు. నేను కూడా పోయినా అని అందాం అనుకున్నాను. కానీ ఆ ముందు రోజు షూట్, ఆ బట్టలు పిండే సీన్ ఉంటుంది. ఏంట్రా వీడియోస్ చేసి ఏం చేస్తావని, నువ్వేం గడ్డి వీక్తావా అని అన్నాడు. అరే ఈ ఐడియా అది అని నేను అట్లా ఆలోచించి వాడాను అక్కడ. సో అది బాగా వర్కౌట్ అయింది. సో అట్లా వీళ్ళందరితోటి బాగా అనిపించింది. అండ్ ఏదన్నా ఒకటి నీలోని కామెడీ కాకుండా కొత్త నటుడిని చూపించడానికి నా ప్రయత్నము, ఏదన్నా ఒక సీరియస్ పర్ఫార్మెన్స్ మన ప్రేక్షకుల కోసం చేయి. ఇప్పుడు ఎనీథింగ్, హిందీలో ఉన్నా పర్లేదు. నేను ఒక అంటే నేను ఇట్లా ఒకసారి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక రైతు వాళ్ళ అబ్బాయి తగిలాడండి. వాళ్ళ నాన్న అప్పు కట్టలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అంటే నేను అది చూసినప్పుడు చాలా అది నన్ను డీప్లీ అది వాడు చెప్పింది నేను చెప్పడానికి ట్రై చేస్తాను. నేను కెమెరా చెప్పు.
చదువుకోవడానికి డబ్బులు లేవు సార్ నా దగ్గర. అంటే ఉండే మా నాన్న బతికున్నంత కాలం నాకు చేసిండు ఆయన, మంచిగానే చదివించిండు. బర్త్డే ఉన్నప్పుడు బట్టలు కొనిపించిండు అన్ని మా నాన్న. కానీ అదే అప్పుడు పొలం కోసం అప్పు చేసిండు నాన్న. చేసిన తర్వాత అది పంట రాలే, ఏముంది మందు తాగి చచ్చిపోయాను. అప్పటి నుంచి నాకు అసలు ఏం చేయబుద్ధి కావట్లే అండి, నాకు అసలు అయితలేదు. నేను ఇంట్లో అమ్మ కూడా వంటలో బాగుంటలేదు, అసలు బాగలేదండి. చాలా సాడ్ అండి సిచ్యువేషన్ ఇంట్లో. అసలు నాకు ఇంకా బాగా గుర్తండి, నేను మా నాన్నది శవము ఎత్తుకపోతున్నాం ఆ రోజు. నేను అది పట్టుకొని ముందుకు వస్తున్నాను. నేను ఆ రోజు ధర్నా అవుతుందండి రోడ్డు మీద ధర్నా అవుతుంటే నేను రోడ్డు దాటి పోదామన్నా కూడా నన్ను ఆపేసిరండి. చాలా బాధ అనిపించిందండి. మా నాన్నకి కనీసం నేను లాస్ట్ టైం ఇట్లాగా తీసుకోవడానికి కూడా నాకు సరిగ్గా లేదండి. పోలీసులు కూడా ఆపిరు నన్ను. అది ఒక్కసారైనా ఆయన చచ్చిపోయిన ఒక్కసారైనా కరెక్ట్ చేస్తారని అనుకున్నా, కానీ నేను కాలేదండి నాతోటి. ఇప్పుడు కూడా నేను ఏమైతే కూడా నాకు తెలుస్తలేదు. మా అమ్మ ఆరోగ్యం బాగలేదు, ముందు ఎట్లుంటుందో తెలియదు సార్. చాలా కష్టమవుతున్నది. పుట్టకూడదు సార్, ఎప్పుడు రైతుకు పుట్టకూడదు. ఈ దేశంలో అసలు పుట్టకూడదు రైతు. సాడ్ సార్, చాలా బ్యాడ్. బాగా చేయలేదండి. గుడ్ దర్శి, గుడ్, వెరీ నైస్. అండ్ ఈ బాలీవుడ్, టాలీవుడ్ ఇవి పదాల మీద నీకు ఎందుకు ఒక రకమైన ఇది, ఎందుకు అది? నాకు నచ్చవండి పదాలు. అది ఎక్కడో తెచ్చిపెట్టుకున్నట్టు ఎందుకండి. తెలుగు చిత్ర పరిశ్రమ అనండి, లేకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనండి. టాలీవుడ్ రిగ్రెసివ్ అండి. అదేదో హాలీవుడ్ నుంచి తిన్నగా తీసుకొచ్చి టాలీ మాలీవుడ్, మళ్ళీ కాలీవుడ్, బాలీవుడ్, రిగ్రెసివ్ టర్మ్స్ అండి. నాకు అస్సలు నచ్చవు. ఎవరన్నా అన్నా కూడా నేను అంటే ఎవరన్నా అంటే నేను ఏమన్నాండి, వాళ్ళ అండర్స్టాండింగ్ వదిలేస్తాను. బట్ నేను మాత్రం ఎక్కువ శాతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని అట్లా అని ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకుని ఎందుకు టర్మ్స్ అవసరం లేవండి మనకి. మన మంచి ఫిలిం ఇండస్ట్రీస్ మనవి, మన గొప్ప ఫిలిం ఇండస్ట్రీ మనది. అండ్ అది నాకు ఇంకా బాలీవుడ్ అన్నా కూడా కొన్ని రీజనల్ సినిమా అని కూడా కొన్ని ఇట్లా డిఫరెన్షియేట్ చేసి మాట్లాడుతుంటారు. అంటే బయట నా ఫ్రెండ్స్ కొంతమంది యూఎస్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకున్న వాళ్ళు నాకు తెలుసు అనమాట. సో హౌ ఇస్ బాలీవుడ్ అంటారు వాళ్ళంతా. వాళ్ళ దృష్టిలో ఇండియన్ సినిమా అంతా బాలీవుడ్ అనుకుంటారు. కానీ దేర్ ఇస్ ఆల్సో లాంగ్వేజ్, మనది లాంగ్వేజ్ బేస్డ్ ఇండస్ట్రీస్ అండి. అండ్ దాని మధ్యలో మనం లాంగ్వేజ్ని స్పెసిఫికల్గా మాట్లాడుకోవాలన్నమాట. దట్స్ వాట్ ఐ ఫీల్. ఇది పదాలతోటి అవసరం లేదండి మనకి. దట్స్ వాట్ ఐ ఫీల్. మీరు ఎవరైనా అనుకుంటే ఇట్స్ ఓకే, అప్ టు యూ. బట్ నేను ఇట్లా పిలుచుకోవడానికి హ్యాపీగా ఫీల్ అవుతాను.